పనులేవి ముందుకెళ్ళట్లేదా? ఏ పని మొదలు పెట్టినా వంకర టింకరగా ముందుకెళ్తుంది అనిపిస్తుందా? అయితే దేవుడు మనతో ఈ మాట మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. వారెరుగని త్రోవలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటి వెలుగుగాను వంకర త్రోవలు చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఆమేన్. సో దేవుడు మన పక్షాన కార్యం చేసినప్పుడు మార్గాలు వంకరగా ఉన్నాయి, మెట్టలు పల్లాలు పర్వతాలు ఉన్నాయి, ద్వారములు మూసినట్టుగా ఉన్నాయి, అస్సలు పరిస్థితి బాలేదు అన్నట్టుగా మనకు అనిపించవచ్చు. కానీ యెహోవాను ఆశ్రయించి వారికి సమస్తము మేలు కలుగుద్ది. దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎత్తుపట్టుకొని, అయ్యా నా ముందు ఉన్న వంకర మార్గాలను మీరు సరిచేయండి, చీకటి మార్గాలను వెలుగుగా చేయండి, మూయబడిన ఆశీర్వాదపు నీకిష్టమైన ద్వారములు మీరు నా జీవితంలో తెరవండి, మీ కృప కుమ్మరించండి, మీ విశ్వాసమును నా హృదయంలో కుమ్మరించండి. అయ్యా మరి ఈ కష్టం నుంచి, నష్టం నుంచి, డిప్రెషన్ నుంచి, ఈ నెగిటివిటీ నుంచి, అసలు జరగదు అనే మైండ్ సెట్ నుంచి నేను విడుదల పొందాలా, నేను గొప్ప వెలుగును చూడాలా, నీ ఆశీర్వాదాన్ని, నీ బ్లెస్సింగ్ని నేను చూడాలా, నీ విడుదలను నేను చూడాలి, నీ మినిస్ట్రీలో బ్రేక్ త్రూ నేను చూడాలి అని మనం దేవుని ఎదుట మొరపెడితే, ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు, కార్యం జరిగిస్తాడు. కాబట్టి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు అందరూ కూడా ఈరోజు ఎత్తుపట్టుకొని ప్రార్థన చేయండి. ఒకసారి అధ్యాయం కూడా ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చదివేసేయండి. గాడ్ విల్ రిలీజ్ హిస్ స్పిరిట్ బ్లెస్సింగ్స్ అపాన్ యూ. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. అయ్యా తండ్రి, మా వంకర మార్గాలన్నీ కూడా సరళం చేయండి, మా చీకటి మార్గంలో వెలుగు ప్రకాశింపజేయండి. అది మాకు తెలియని మార్గమైనప్పటికీ నువ్వు మా చేయి పట్టుకొని నడిపించి ఆశీర్వాదకరంగా మార్చమని, అయ్యా అనేక జనములకు మేము ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్. ఆమేన్.